జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజున గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. నారాయణపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గణపవరం, నెడమరు, వేమడోలు, ఉంగుటూరు మండలాల్లో డిప్యూటీ సీఎం పవన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడంతో పాటు సేవా కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ను వాడొద్దని ఎమ్మెల్యే ధర్మరాజు పిలుపునిచ్చారు. అందరి సలహాలు సూచనలు తీసుకుని దాన్ని ఒకరికి ఉపయోగపడేలా అందరికీ కూడా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగించుకునేటట్టు మన కార్యక్రమం ఉండాలని ఆల్రెడీ ఇప్పుడంతా కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. పౌర సరఫరాల మంత్రి గారు నాదన్ మనోహర్ గారు, అలాగే మన నాగబాబు గారు, అలాగే మన హరిప్రసాద్ గారు అందరూ కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ లో చాలా వివరంగా చెప్పడం జరిగింది. మన అధ్యక్షులు ఆల్రెడీ పర్యావరణ మంత్రిగా ఉన్నారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ పుట్టినరోజు జరగాలని ఆయన చెప్పడం, దాన్ని మనందరం కూడా తూచా తప్పకుండా మన కార్యక్రమాలు చేయాలి. పర్యావరణం బాగుండాలంటే మనందరం కూడా మొక్కలు నాటాలి. ఆ మొక్కల్ని కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా మొక్కలు నాటి మనం ఎక్కడైతే చేయాలనుకుంటున్నామో దాని ఒక పద్ధతి ప్రకారం మనందరం నియోజకవర్గం అంతా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడదామని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే మనకి స్కూల్స్ లో మనం మీరందరూ కూడా మనం అనేక కేకులు కానీ బాంబులు దానిలో అంతా చాలా బాగా అద్భుతంగా చేస్తాం, మనం అంతా ఆనందపడతా చేస్తున్నాం. కాకపోతే మనకి ఈ రోజున మనకి రాష్ట్రంలో అయినా దేశంలో అయినా ఈ ప్రభుత్వానికి ఏర్పడడానికి కారణం మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే. మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఏదైతే శుభతిథి భోజన కార్యక్రమం అనే పథకం ద్వారా ఎవరైనా పుట్టినరోజైనా వేరే అకేషన్స్ ఏదైనా ఉన్నా కానీ ఆ మిడ్ డే మీల్స్ లో ఏదైతే మనం డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టుకుని మనం మిడ్ డే మీల్స్ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమాన్ని కూడా మన అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మన కార్యక్రమం చేపడితే బాగుంటుందేమో అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక కొత్త పద్ధతిలో మన నియోజకవర్గం అంతా కూడా స్కూల్స్ ఆ రోజున ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ చెత్త చెదారం క్లియర్ చేసుకుంటూ ఆ మిడ్ డే మీల్స్ ని మనం ప్రతి ఊళ్ళో కూడా చేస్తే అది ఒక మంచి కార్యక్రమంగా వెళ్తుంది. అలాగే ఆ పుట్టినరోజు సందర్భంగా మనందరం కూడా ప్లాస్టిక్ ఎక్కడా కూడా వాడకూడదు. పర్యావరణానికి ఇబ్బంది కలిగించేది ప్లాస్టిక్ వల్ల చాలా దారుణమైన పరిస్థితికి రాబోయే తరాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వెళ్తాం. కాబట్టి ప్లాస్టిక్